వెల్కమ్ టు పీడీటీవీ. వైసీపీ టికెట్ ని మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరికి ఇస్తున్నారా అంటే అవును అంటున్నారు. మరి మాజీ ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాలో అతి చిన్న జిల్లా ఇది. ఇందులో 3 ఎస్టీ సీట్లు, 1 ఎస్సీ సీటు ఉన్నాయి. ఇక ఎస్టీ సీట్లలో పాలకొండ, సాలూరు, కురుపం ఉన్నారు. కురుపం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేగా రెండోసారి కొనసాగుతున్నారు. ఆమె పనితీరు పట్ల అధినాయకత్వానికి వచ్చిన సర్వే నివేదికలంతా సంతృప్తికరంగా లేవట. దాంతో కురుపాంలో కొత్త ముఖానికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అదే టైంలో పాముల పుష్ప శ్రీవాణి సోదరికి పాలకొండ టికెట్ ఇవ్వడం ద్వారా ఆ ఫ్యామిలీకి కొంత న్యాయం చేస్తారు అని టాక్ నడుస్తోంది. మంత్రి పదవి విషయంలో ఆమె ఆశ పెట్టుకున్నా దక్కలేదు. దాంతో ఆమె నిరాశకు గురయ్యారు. ఇక ఆమె జోరు తగ్గించేశారని అంటున్నారు. ఫలితంగా పాలకొండలో వైసీపీ కూడా జోరు తగ్గింది అని అంటున్నారు. దాంతో అక్కడ కొత్త క్యాండిడేట్ వేటలో వైసీపీ ఉంది అని అంటున్నారు. అలా చూసుకుంటేనే పుష్ప శ్రీవాణి సోదరిని ముందుకు తీసుకొని వస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఈసారికి శ్రీవాణిని పక్కన పెట్టి ఆమె సోదరికి టికెట్ ఇవ్వడం ద్వారా పాలకొండ కురుపాంలలో మళ్లీ గెలవాలని వైసీపీ హైకమాండ్ చూస్తోందట. దీనికి పుష్ప శ్రీవాణి ఎంతవరకు అంగీకరిస్తారు అనేది చూడాలి. ఇక పాలకొండలో టీడీపీ ఇటీవల కొంత పుంజుకుంటోందని అంటున్నారు. దాంతో వైసీపీ 2 సార్లు గెలిచిన సీటుని కాపాడుకోవడమే కాకుండా హ్యాట్రిక్ కొట్టడానికి కొత్త ముఖాన్ని తీసుకొని రావాలని అనుకుంటోందట.